హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ పాతకాలం నాటిదని చెప్పొచ్చు. వామకారాలండి. వాము కొమ్మలని కూడా అంటారు. ఈ మధ్య ఎక్కడ చూడలేదు, వినలేదనమాట. బయట దొరికే వామకారాలు డాల్డా స్మెల్‌తో పిండి పిండిగా, మెత్తగా ఉంటాయి. నాకు నచ్చవు. నేను చూపించే విధంగా చేశారంటే కరకరలాడుతూ ఉంటాయి. చూడండి ఎంత ఆయిల్ కూడా పీల్చలేదు కదా! చేసే విధానము ఇక్కడ 3 గ్లాసులు శనగపిండి తీసుకున్నానండి. ఫ్రెష్‌గా ఉండాలనమాట. ఇదొచ్చేసి 250 గ్రామ్స్ గ్లాస్ అనమాట. ఇది మరి జల్లించాల్సిన పని లేదండి. ఇలాగ నేను 3 గ్లాసుల పిండి తీసుకుంటున్నాను. ఇలా వెడల్పాటి ప్లేట్ అయితే గిన కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నాకు మామూలుగా అలవాటండి అందాజుగా వేసుకుంటూ పోవడము. మీకు చూపించే కోసము నేను కొలతలతో చూపిస్తున్నాను. నేను చెప్పే కొలతలు పర్ఫెక్ట్ అనమాట. అలాగే వేసుకోండి. ఇక్కడ అర్ధ స్పూన్ సాల్ట్ చూపించాను కదా! లేదండి 1 స్పూన్ ఏసుకోండి. వామొచ్చేసి నేను 1.5 చూపిస్తున్నా కదా! 1.5 కాదు 2 ఏసుకోండి. ఇలా అరచేతిలోకేసుకొని బాగా నలిపేశారంటే దీని ఫ్లేవర్ పిండికి బాగా పట్టి బావుంటుందనమాట స్మెల్లు. ఇలా వేసుకున్నాక కారం పొడి అనమాట. ఇది కారంది. ఇది నేను చూపించినంతే 1 స్పూన్ ఏసుకోండి చాలు. మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ ఏసామంటే ఆయిల్ అంతా ఎర్రగా అయితుందనేసి నేను ఇలాగా కారం పొడే వాడుతున్నాను. ఇందులోకి వేడి నూనంట, సోడా పొడి అలాంటివి ఏం వేయట్లేదు. ఉత్త నీళ్ళతో కలిపేసుకుంటే చాలనమాట. నేను చూపించే విధంగా చేసుకున్నారంటే కరకరలాడుతూ ఎన్ని రోజులైనా కూడా బావుంటాయి. చాలా టేస్ట్ కూడా బావుంటుందనమాట. ఇలా గట్టిగా కలుపుకోవాలి. మరి బూందీ మాదిరి కాకోకుండా నీళ్ళగా కొంచెము గోధుమపిండి ముద్ద మాదిరి కలుపుకోవాలి. ఇది ఎంత గట్టిగా కలుపుకుంటే అంత కరకరగా వస్తాయి. నూనె కూడా తక్కువ పీలుస్తుంది. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్‌కు, రిలేటివ్స్‌కు షేర్ చేయండి. అలాగే ఎలా ఉన్నాయో కామెంట్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ మీకే వస్తది. వాము తినడం వల్ల మంచిది కదండీ హెల్త్‌కి. అందుకోసం అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకుంటూ ఉండాలి. ఇక్కడొచ్చేసి ఆయిల్ హీట్ అయ్యింది. బూందీ పీట పెట్టాను కదా! అది నాది ఎప్పటిదోనండి చాలా పాతది. ఇలాగ కొంచెం ముద్ద తీసుకొని ఆ బూందీ పీట మీద పెట్టేసి ఇలా పొడువుగా రుద్దుకోవాలి. అప్పుడే మనకు కారాలనేది పొడుగు పొడుగుగా పడతాయి. అక్కడక్కడే రుద్దినామంటే బూందీ మాదిరిగా గుండుగా పడతాయన్నమాట. కింద ఆయిల్ బాగా వేడి అవుతుండాలి. హైలో పెట్టుకోవాలనమాట. కొంచెము జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇది కదులుతుంది గదా! కొంచెం బరువున్న కడాయి పెట్టుకున్నామంటే కదలదు. ఇలాగ మొత్తం రుద్దేసుకోవాలి. కింద పడుతూ ఉంటాయి. నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను అది ఎలా పడుతుందనేది. చాలా ఫాస్ట్‌గా రుద్దుకోవాలి. ఇవి పిల్లలు, పెద్దలు ఎవరైనా తినొచ్చండి. ఈజీగా డైజెస్ట్ అయితాయి. ఇలాగంతా రుద్దుకోవడం అయిపోయినాక కొంచెం నీళ్ళ తడి చేసుకొని అలా గట్టిగా కొట్టామంటే ఆ హోల్స్ అంతా ఓపెన్ అయితాయి. లేదంటే పిండంతా హోల్స్‌లో ఉండిపోయిందనుకోండి నెక్స్ట్ రుద్దుకోవడానికి కొంచెం కష్టమైతుంది. లేదంటే పిండి తడుపుకున్న ప్లేట్ ఉంది కదండీ! ఆ ప్లేట్‌లో అయినా కూడా కొంచెం తేమ చేసుకొని చేతికి అలా కొట్టేసామంటే గిన అంతా కింద రాలిపోతుంది. ఓపెన్ అయితాయన్నమాట హోల్స్. ఇలాగ అటు ఇటు తిరిగేసుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. అప్పుడే బుడగలు ఎప్పుడైతే అణిగిపోతాయో ఆయిల్‌వి మనకు బాగా వేగినట్లనమాట. మంచి స్మెల్ కూడా వస్తాయి. బాగా ఎర్రగా కలరొచ్చి. ఇప్పుడు తీసేసుకోవడమే. మిగతా పిండి కూడా ఇలాగే రుద్దుకోవాలి మొత్తం. కొంచెం కొంచెం పెట్టుకుంటారండి. ఎక్కువ పెట్టేసినారంటే ఆ హీట్‌కి అది గట్టిపడుతుంది పిండి. చూడండి ఇలా కొట్టేసుకోవాలి. తట్లో అయినా కొట్టుకోవచ్చనమాట ప్లేట్‌లో. చూడండి అలా బాగా ఓపెన్ అయితాయి హోల్స్. చూడండి కొంచెమే పెట్టుకోవాలి పిండి ముద్ద. ఇలా రుద్దుకోవడం వల్ల కింద పడతాయి చూడండి. మీకు చూపించే కోసం ఇది షూట్ చేశాను వీడియో. అంతేనండి. నాకు అర్ధగంట టైం పట్టింది అంతే ఇవి చేయడానికి. ఇలా ఇంట్లో చేసుకుంటే హైజీన్ గదండీ! బయట ఏ ఆయిల్ వాడతారో తెలీదు గదా! ఇప్పుడు మీరే వినండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో సౌండు. ఎన్నొచ్చినాయి గదా! ఇవి ఎంత బాగున్నాయో.
అసలు ఆయిల్ అనేది లేదు. ఇలా డబ్బాలో వేసుకొని మూత పెట్టేశారంటే మెత్తగా కాకుండా ఉంటాయండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.